హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, 100cc బండి కొనాలా లేదంటే ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కోవాలా అని అంటే ఫ్యూల్ ఎఫిషియెంట్ వైజ్ అండ్ మీరు డబ్బులు ఎక్కువ ఖర్చుకోకూడదని చెప్పి ఒక వెహికల్ మీ యొక్క అవసరాల కోసం నిత్యం మీరు బండి మీద తిరగడం కోసం, కమ్యూట్ చేయడం కోసం, సిటీలో రైడ్ చేసుకోవడం కోసం చూస్తున్నట్లయితే సో ఖచ్చితంగా కూడా మీకు 100cc ఈవీ కొనుక్కోవాలనేది ఒక క్లారిటీ అయితే రాదనమాట. ఈ వీడియోలో నేను దీని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. సో ఇప్పుడు 100cc బండి ఉందనుకోండి, మనకు 1 లీటర్ పెట్రోల్ వేస్తే 70 నుంచి 65 నుంచి 70, 60 నుంచి 70 కిలోమీటర్ల మేర తిరుగుతూ ఉంటారనమాట. సో అలాగే ఈవీ అనుకోండి, 1,20,000 రూపాయల దాకా పెట్టుకున్నట్లయితే సో మనకు ఒక ఫుల్ ఛార్జింగ్ పెట్టుకున్నట్లయితే ఒక 100 కిలోమీటర్స్ రేంజ్ ఆఫర్ చేసేటువంటి ఈవీ అయితే వస్తుంది. సో ఈ రెండు వెహికల్స్ యొక్క ప్రైస్ ఫస్ట్ కంపేర్ చేసుకున్నట్లయితే మనకి 85,000 రూపాయల నుంచి 80,000 రూపాయల నుంచి మొదలవుతుంది 100cc బండి, పెట్రోల్ బండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1,10,000, 1,20,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఈవీ. మీ బడ్జెట్ అనేది మీరు ఒకసారి ఇక్కడే కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు 1,00,000 కంటే ఎక్కువ పెట్టగలుగుతారా లేకపోతే 80,000 అనేది. సో 80,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 80,000 అయితే 100cc పెట్రోల్ బండి తీసుకోవడంలో అసలు వెనకాడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీరు అయితే తీసేసుకోవచ్చు. మీకు చాలా హెల్ప్గా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి డిస్టెన్స్ కవర్డ్. మీరు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తారు, డైలీ ఎంత డిస్టెన్స్ తిరుగుతారు అనే దాని గురించి ఆధారపడి ఉంటుంది. సో మీరు డైలీ సిటీలో రైడ్ చేస్తూ అప్ అండ్ డౌన్ వచ్చేసరికి ఒక 30 కిలోమీటర్లు, అప్ అండ్ డౌన్ వచ్చేసరికి ఒక 20 కిలోమీటర్లు, అప్ అండ్ డౌన్ వచ్చేసరికి ఒక 10 కిలోమీటర్ల వారా రైడ్ చేసే వాళ్ళు అయితే సో మీకు పెట్రోల్ బండి తీసుకోవడం ఉత్తమమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకనంటే పెట్రోల్ బండి తీసుకోవడం వల్ల మీకు 1 లీటర్ పెట్రోల్కి మీరు పెద్దగా ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు. 1 లీటర్ పెట్రోల్ వేసుకుంటే 3 రోజుల దాకా వస్తుంది, లేదు 2 రోజులే వస్తుంది డైలీ 30 కిలోమీటర్లు తిరిగే వాళ్ళకి. సో ఏంటంటే వర్షాకాలంలో అయినా సరే లేదనుకున్నట్లయితే అంటే ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వర్షాకాలంలోనైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. సో ఫ్యూచర్లో బ్యాటరీ మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి రాదు. సో ఇంకా వరీ ఫ్రీ అనమాట. అంటే వెయిట్ ఎక్కువ ఎక్కించుకొని హ్యాపీగా మీరు తిరిగేసేయచ్చు. సో 100cc బిల్డ్ క్వాలిటీ వైజ్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఎలక్ట్రికల్ వెహికల్ని ఎవరు తీసుకోవాలి అని అంటే, ఎవరైతే నాకు తెలిసినంత వరకు డైలీ ఒక 60-70 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు, డైలీ కమ్యూట్ చేసే వాళ్ళకి నేనైతే ఎలక్ట్రికల్ వెహికల్ని సజెస్ట్ చేస్తాను. పెట్రోల్ వెహికల్ 100cc అయినా సరే తీసుకోవద్దు, ఎలక్ట్రికల్ వెహికల్కి వెళ్ళిపోండి. ఎందుకనంటే మీకు చాలా డబ్బులు సేవ్ అయిపోతాయి. సో డైలీ మీరు 70 కిలోమీటర్లు తిరిగేవాళ్ళు అనుకోండి, అదే పెట్రోల్ బండి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా, డైలీ 110 రూపాయలు 1 లీటర్ పెట్రోల్కి సో కట్టాల్సిందే. సో ఇక్కడ ఏమవుతుందంటే అది మీరు మంత్ మొత్తం తిరిగారు అనుకోండి, 25 రోజులే సెలవులు తీసేసి 25 రోజులు వేసుకున్నా కానీ సో 2,500. సో ఇంకా పైన వేసుకుంటే దగ్గర అప్రాక్సిమేట్లీ 3,000 రూపాయలు అయితే మాత్రం మీకు ఖర్చు అవుతుంది. సో ఆ 3,000 రూపాయలు అనేది ఎలక్ట్రికల్ వెహికల్ అయితే మీకు సేవ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మీరు అప్ అండ్ డౌన్ కమ్యూట్ చేయడానికి 70 కిలోమీటర్లు తిరుగుతారు. మీ యొక్క బండి రేంజ్ వచ్చేసరికి 90 నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ఛార్జింగ్ పెట్టుకుంటారు. సో మీరు ఏదైనా ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు లేకపోతే ఏదైనా ఒక వర్క్ పని మీద వెళ్ళొచ్చే వాళ్ళు అయితే మాత్రం మీకు ఆ వర్క్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అడిషనల్ వర్క్లు ఉండవు. సో మళ్ళీ బండిని తీసి మళ్ళీ తిరిగి ఆ మధ్యలో మీకు 30 కిలోమీటర్లు ఇంకొక 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగి ఇంటికి రావడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం మీకు మ్యాక్సిమం ఉండదన్నమాట. సో వెళ్ళటానికి రావడానికి సరిపోతుంది. ఇంకా 30% బ్యాటరీ మిగిలి ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో 3,000 రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. అలా సంవత్సరం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 3,000 × 12, 36 36,000 రూపాయల నుంచి 40,000 రూపాయలకి మధ్యలో మీరు సంవత్సరానికి వచ్చి సేవ్ చేయగలుగుతారు. అఫ్ కోర్స్ ఒక 4-5 సంవత్సరాల తర్వాత బ్యాటరీ అనేది మీకు అయిపోయింది అనుకోండి, ఒక్కసారి 5 సంవత్సరాలకి 30,000 చూడండి, 5 × 15 అంటే 1,50,000. సో బ్యాటరీ ఖరీదు 50 నుంచి 60,000 వేసుకున్నా కానీ మీకు చాలా సేవ్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. అదే పెట్రోల్ బైక్ తీసుకుంటే పెట్రోల్కే 1,00,000 ఈ 5 సంవత్సరాలకి మీరు ఆల్మోస్ట్ పెట్రోల్కే పెట్టేసి ఉంటారు. సంవత్సరానికి 30,000 పెట్రోల్కి పెట్టేస్తారు కాబట్టి సో నేనైతే మాత్రం మీరు డైలీ కమ్యూట్ చేసే ఒక 70 కిలోమీటర్ ఆఫీస్ పర్పస్ మీద అండ్ డైలీ కాలేజీకి వెళ్ళేవాళ్ళు లేకపోతే ఏదైనా మీ పని అవసరాలకు వెళ్ళి ఆ పని చేసుకుని మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేవాళ్ళు అయితే సో మీరైతే దయచేసి పెట్రోల్ బండిని అయితే అవాయిడ్ చేయండి. సో హ్యాపీగా కొంచెం డబ్బులు పెట్టుకొని అయినా సరే ఎలక్ట్రికల్ వెహికల్ అయితే తీసుకోండి. మీకు చాలా హెల్ప్ చేసింది అవుతుందన్నమాట. మరి ఎవరు ఎలక్ట్రికల్ వెహికల్ కొనకూడదు అని అంటే, ఎవరైతే 100 కిలోమీటర్స్ కంటే ఎక్కువ డైలీ ట్రావెల్ చేసేవాళ్ళు మీరు దయచేసి అస్సలు ఎలక్ట్రికల్ వెహికల్ జోలికి అయితే వెళ్ళొద్దు. ఒక్కొక్కసారి ఎలక్ట్రికల్ వెహికల్లో పవర్ అనేది, ఛార్జింగ్ అనేది బండి వెయిట్ని బట్టి అలాగే బండికి ఎదురొచ్చే విండ్ని బట్టి కూడా డిసైడ్ అవుతుందన్నమాట ఎంత అయిపోవాలనేది. ఒక్కొక్కసారి మీకు విండ్ ఎక్కువ ఉందనుకోండి, మీకు ఆపోజిట్లో ఎక్కువ శక్తి అవసరం అవుతుంది కాబట్టి బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మీరు అనుకున్నట్లుగా రాకపోవచ్చు, వెళ్ళొచ్చు మళ్ళీ మధ్యలోకి వచ్చి ఆగిపోవచ్చు అనమాట, మళ్ళీ తిరిగి రాలేకపోవచ్చు. ఒక్కొక్కసారి మీ యొక్క ఆ విండ్ అనేది మీకు సపోర్టెడ్గా బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేస్తుంది అనుకోండి, మీకు తక్కువ బ్యాటరీ కన్జంప్షన్ అవ్వచ్చు. సో ఇది మనం చెప్పలేం కదా. ఒక్కొక్క రోజు నైట్ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైతే మధ్యలో ఆగిపోతే ఆ బాధ వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఇలా 100 కిలోమీటర్స్ కంటే ఎక్కువ తిరిగే వాళ్ళు ఈవీని అయితే మాత్రం అసలు కన్సిడర్ చేయొద్దు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం
100 సీసీలో అయితే ఏ బండి తీసుకోవాలి అండ్ ఎలక్ట్రికల్లో అయితే ఏ బండి తీసుకోవాలి దాని గురించి. 100 సీసీలో అయితే మాత్రం మా స్ప్లెండర్ ప్లస్ని, షైన్ 100 డిఎక్స్ని, ప్లాటినా 100ని, హెచ్ఎఫ్ డీలక్స్ కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఈ 4 వెహికల్స్లో ఏ వెహికల్ తీసుకున్నా కానీ మీకు ఆ 70 కిలోమీటర్లు వచ్చేదే అండ్ మీకైతే మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ప్రాస్పెక్టివ్లో కనుక మీరు బండి చూస్తున్నట్లయితే. ఇక ఎలక్ట్రికల్ విషయానికి వచ్చినట్టుగా అయితే సో రీసెంట్గా టీవీఎస్ నుంచి సో మనకు ఒక కొత్త ఆర్బిటర్ అనేటువంటి ఒక వెహికల్ అయితే వచ్చింది. చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ₹1,00,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. సో అన్నీ కలుపుకొని ₹1,15,000 దాకా పడవచ్చు అనమాట. సో వీళ్ళైతే మాత్రం ఆఫ్ కోర్స్ 90 నుంచి 100 కిలోమీటర్లు క్లైమ్ చేస్తున్నారు. సో హ్యాపీగా రియల్ టైంలో 90 వచ్చినా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఈ వెహికల్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఎతర్ నుంచి రిస్తా ఉంది. సో రిస్తా కూడా మీకు వచ్చేసరికి బేస్ వేరియంట్ని అయితే తీసుకోండి. ఈ ప్రో ప్యాక్లు, టెక్ ప్యాక్లు ఇవన్నీ నాకు తెలిసి తలకాయ నొప్పి. ఫ్యూచర్లో ఈవీ వెహికల్స్ కొనే వాళ్ళకి ఈ టెక్ ప్యాక్ రూపంలో తలకాయ నొప్పి ఇవ్వకుండా ఎక్స్ట్రా డబ్బులు పే చేసే విధానం లేకుండా సో మంచిగా ఒక పెట్రోల్ బండిని మన చేతికి ఇచ్చినట్టు ఇస్తే బాగుండు. ఎతర్ రిస్తా బేస్ వేరియంట్ అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఇంకా రీసెంట్గా హీరో కంపెనీ నుంచి హీరో విడా లైట్ మోడల్ ఒకటి వచ్చింది. సో ఆ మోడల్ని కూడా కన్సిడర్ చేయండి. మీకు దగ్గరగా ₹1,00,000 దగ్గరలో ఆ వెహికల్ అయితే వస్తుందన్నమాట. సో అలాగే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో అలా ఆల్మోస్ట్ 90 కిలోమీటర్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి నియర్ బై మీకు రియల్ వరల్డ్లో వచ్చినా సో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే బజాజ్ చాతక్లో మనకి ఏదైతే బేస్ వేరియంట్స్ ఉన్నాయో వాటిని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో 90 నుంచి 110 కిలోమీటర్ల రేంజ్ కన్సిడర్ చేసాయి. ₹1,30,000 ప్రైస్ సెగ్మెంట్లో కొన్ని వేరియంట్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈవీ వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్యూచర్లో మన ఛానల్లో రాబోతున్నాయి అనమాట. ఈవీకి సంబంధించి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నా సరే అది కార్లైనా 2 వీలర్స్ అయినా సరే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కంటెంట్ మీకు నేను తీసుకొస్తాను. సో కంపల్సరీ కూడా మన స్టైల్లో మీకు అర్థమయ్యేటట్లు నేను సింపుల్గా తక్కువ టైంలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఈ వీడియోలో 100 సీసీకి ఈవీకి మధ్య చిన్న కంపారిజన్, ఈ కంపారిజన్లో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అండ్ మొత్తం వీడియో చూసే క్రమంలో ఎక్కడైనా మనకు ఉపయోగపడే కంటెంట్ తెస్తున్నారా మనోడు అనుకున్నట్లయితే సో వెళ్ళేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే వీడియోని లైక్ చేయండి. కింద హై పాయింట్స్ ఉన్నాయి. సో హైప్ ఇచ్చి వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.